హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తంగా 8 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి మొత్తంగా సెమీస్కి అయితే అర్హత సంపాదించింది. 3 టీంలు రేస్లో ఉన్న తరుణంలో వర్షం దోబూచులాడటం, మ్యాచ్కి పలుమార్లు అంతరాయం కలగటం, సో మళ్ళీ ఎంపైర్స్ దాని డెసిషన్స్ తీసుకోవడం, చాలా డ్రామాలు అయితే జరిగాయి ఈ మ్యాచ్లో. సో మొత్తంగా బంగ్లాదేశ్ యొక్క పోరాటం బాగుంది. సో ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ వరకు పోరాడి మేము ఎందుకు తక్కువ కాదు అనేది మాత్రం ఈ మ్యాచ్లో వాళ్ళు నిరూపించుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం సూపర్ స్టార్టింగ్ రావడం జరిగింది. 59 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 59 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఇబ్రాహిం జద్రాన్ 18 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. అయితే అష్మతుల్లా జజైద్ మాత్రం 10 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఆ తర్వాత గుర్బాజ్ కూడా 43 రన్స్ అయితే చేశాడు. 43 రన్స్ వేసిన తర్వాత ఎవరు కూడా ఆకట్టుకోలేదు. కానీ లాస్ట్లో రషీద్ ఖాన్ పుణ్యమా అని చెప్పేసి 115 రన్స్ అయితే స్కోర్ చేసింది. రషీద్ ఖాన్ లాస్ట్లో వచ్చి 3 సిక్సెస్ అయితే బాదటం, అంటే లాస్ట్ ఓవర్స్ ఉండగా వచ్చాడు. అప్పుడు 3 సిక్సెస్ బాదటం వల్ల 15 రన్స్ అయితే స్కోర్ చేసింది. మొత్తంగా 5 వికెట్స్ అయితే కోల్పోయింది. రిషాద్ హుసేన్ మాత్రం 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. తస్కిన్ అహ్మద్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. సో అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన బంగ్లాదేశ్ మొత్తంగా ఫస్ట్లో 12.1 ఓవర్స్లో వీళ్ళు 116 రన్స్ని చేజ్ చేయాలి. సో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడం, అప్పటి వరకు మినిమం ఒక 3-4 టైమ్స్ వరకు వీళ్ళు 12.1 ఓవర్స్లోనే చేజింగ్లోనే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మళ్ళీ వర్షం అంతరాయం కలిగించడం జరిగిందో 1 ఓవర్ని తగ్గించి ఇంకా మొత్తం యథావిధిగా చేయడం అయితే జరిగింది. ఆల్అవుట్ చేస్తేనే ఏ టీం అయితే గెలుస్తే ఆ టీంకే క్వాలిఫై ఛాన్సెస్ అయితే ఉండేది. కానీ పార్ స్కోర్ని కొంచెం 114 రన్స్గా డిఎల్ఎస్ మెథడ్లో ఇవ్వడం అయితే జరిగింది. విన్నింగ్ స్కోర్ని 2 రన్స్ తగ్గించి, సో అది కూడా చేయలేకపోయారు. కాబట్టి 105 రన్స్కి ఆల్అవుట్ అయితే బంగ్లాదేశ్ ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ వరకు లిటిల్ డాస్ చివరి వరకు ఉండి 54 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. సో స్టార్టింగ్లో వీళ్ళకి 16 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత తస్కిన్ అహ్మద్ తమ్జిన్ హసన్ మరొకసారి గోల్డెన్ డక్గా వెనుదిరగడం అయితే జరిగింది. ఆ తర్వాత షకీబుల్ హసన్ తను వెళ్ళిపోవడం, సౌమ్య సర్కార్ మాత్రం 10 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మళ్ళీ వర్షం రావడం, మళ్ళీ ఆటను పునఃప్రారంభించడం జరిగింది. సో ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ అయితే నమోదు అవ్వలేదు. కానీ వన్ అండ్ ఓన్లీ లిటిల్ డాస్ 54 రన్స్ అయితే చేశాడు. ఇక వీళ్ళ సైడ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి రషీద్ ఖాన్కి 4 వికెట్స్, 4 for 23, నమీనుల్లా 4 for 26 అండ్ గుల్బదీన్ నాయక్ 1 వికెట్ తీసుకున్నాడు. ఫజలక్ ఫరూకి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. అయితే గుల్బదీన్ నాయక్ ఈ వికెట్ వెనక ఒక మంచి రీజనే ఉంది. ఏంటంటే ఫస్ట్ వర్షం వచ్చిన తర్వాత, అంటే 3rd or 4th టైం వర్షం వచ్చిన తర్వాత 2 రన్స్ హెడ్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నందువల్ల వాళ్ళకి ఏదో చిన్నపాటి డెసిషన్ అయితే ఇచ్చారు. కానీ ఒలికి పడ్డ గుల్బదీన్ నాయక్కి కొంచెం క్రాంప్స్ అయితే రావడం జరిగింది. ఆ క్రాంప్స్ నుంచి కోలుకొని మళ్ళీ
తాను వచ్చి వికెట్ తీసుకోవడం ఇది నిజంగా ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా వీరోచిత పోరాటం అయితే కనబరిచింది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే నమీలుల్లాహ్కే వరించింది. ఎక్స్ట్రాస్ అయితే చాలానే ఇచ్చారు, ఈ ఎక్స్ట్రాస్ నుంచి కట్టడి చేసుకోవాలి. సో మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను గైస్, ఫస్ట్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, సెకండ్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.